కనిపిస్తుంది కదా? కనిపిస్తాను సార్. అంటే రెండు స్క్రీన్లు ఏమైనా కనిపిస్తున్నాయా? బై ఛాన్స్ ఏం లేదు కదా? రెండు ఒకటే స్క్రీన్. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు మనది గీతా పాఠము 70వ పాఠము. చెప్పుకునేటువంటి శ్లోకము నిస్త్రైగుణ్యోపనిషత్ అని అంటారు దీన్ని. ఈ శ్లోకము ఎంత ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అంటే భగవద్గీతలో ఆణిముత్యాలను కొన్నిటిని సెలెక్ట్ చేసి పక్కన పెడితే అందులోనూ ఇది సుమారుగా ముందు నిలిచేటువంటి శ్లోకం అన్నమాట. ఇది అట్లాంటి శ్లోకం ఇది. అంటే అందువల్ల ఈ శ్లోకాన్ని మొదటి లైను విస్తారంగా మనం చెప్పుకున్నాము. అంటే ఈ ప్రతిపదార్థము అంతా ముందు వారంలో చెప్పుకున్నాము. దీంట్లో ఇంకా కొంచెం మిగిలిపోయేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ఉండే దాని నుంచి ఈరోజు 2వ పార్ట్. మరి ఈ రోజు కూడా అవుతుందో లేదో తెలియదు. అవ్వకపోతే మళ్ళీ 3వ పార్ట్ కూడా త్రైగుణ్య విషయ వేదాహ అనే ఉంటుంది. లేదంటే ఈ రోజుకి అయిపోతే అయిపోతుంది. ఏమి మనం ఎక్కడుందామంటే నిస్త్రైగుణ్యోపనిషత్తు. నిస్త్రైగుణ్యోపనిషత్తులో ఇది చెప్పేసి మొత్తం ప్రతిపదార్థం అయిపోయింది కదా లాస్ట్ టైం. అయిపోయింది, ప్రతిపదార్థం అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమంటే దీంట్లో భావం ఏమిటంటే ఈ సంసారము అన్నటువంటిది ఈ త్రిగుణాలకు లోనే త్రిగుణాలకు అతీతంగా కాకుండా త్రిగుణాలలోనే ఉంటుంది. త్రిగుణాల యొక్క సమాహారంలో త్రిగుణాల యొక్క ప్రవాహంలో ఉన్నటువంటి సంసారము అన్నటువంటిది వస్తువుగా అంటే అది ఫోకస్ గా చేసేటువంటి అది ఆస్పెక్ట్ అన్నమాట. అది అలాంటి దీంట్లో మనం బ్రతుకుతుంటాం అనమాట. అంటే ఏమిటి అంటే ఏదో మనం మంచి పుణ్యం చేసుకుంటున్నాము, ఏదో కర్మలు చేస్తాము. కర్మలు చేసి ఎంతో పుణ్య రాశిని మనం కట్టుకుంటాము. పుణ్యరాశిని కట్టుకున్న తర్వాత ఏమైపోతుందంటే ఆ పుణ్యరాశి వల్ల ఆ పుణ్యాల ఫలం వల్ల మనం స్వర్గానికి వెళ్ళాలనుకుంటాము. స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచ్ఛిన్న వ్యక్తిగా కొన్నాళ్ళు అక్కడ ఉన్న సంతోషంగా అనుభవిస్తాము. తర్వాత అది అయిన తర్వాత మళ్ళీ భూలోకంలో మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ సంసార చక్రం నుంచి విముక్తి అన్నటువంటిది లేదన్నమాట. దీనివల్ల ఈ సంసార చక్రం నుంచి విముక్తి లేకుండా అలాగే మనము కుట్టుకొని వేలాడుతుంటాం అనమాట. త్రిగుణాలకు సంబంధించిన, ఎందుకంటే ఇది గుణాలకు బందీ అయిపోయి ఉంటాం అనమాట. సత్వరజస్తమో గుణాలకు బందీ అయిపోయేసేసి అలా ఉండిపోతాం అనమాట. మరి సత్వగుణ రజస్తమో గుణాల్లో ఉన్నామంటే ఏమిటంటే నేను ఈ దేహము అన్నటువంటి భావన ఎప్పుడు ఉంటుందో, అంటే ఈ దేహమే నేను అనే భావన ఎంతకాలం ఉంటుందో అంతకాలము దీనికి సంబంధించినటువంటి కామనలు అంటే కోరికలన్నీ ఉండే ఉంటాయి అనమాట. ఈ కోరికలు ఉండేదాని నుంచి ఏమైపోతుందంటే నేను ఆస్తి సంపాదించాలి, ఇంకో ఐశ్వర్యం సంపాదించాలి, ఇలాంటి భావన మనకు ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల ఏమైపోతుందంటే మనము దీనివల్ల ఏమైపోతుంటుంది, మనం ఎవరైనా మనం నిందిస్తే బాధపడటము, లేకుంటే అతన్ని మళ్ళీ రజోగుణంలో రావడము, తమోగుణంలోకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటుంది అనమాట. తమోగుణంలో ఎలా పడిపోతుంటాం ఒక్కొక్కసారి. ఏమిటి అంటే మనము నేను ఈ దేహము నేను కాబట్టి ఈ దేహానికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ నేను చేసుకోవాలి, కావాల్సినటువంటి హంగులని నేను సమకూర్చుకోవాలి అనే భావన ఎప్పుడు ఉంటుందో, మనం ఎంతకాలము దేహభావంతో బతుకుతుంటామో అంతకాలము మనము తమో గుణంలో ఉంటాము. మరి ఎప్పుడైతే నేను ఈ దేహభావంలో ఉన్నటువంటి కామన్లు నేను తీర్చుకోవాలి, కోరికలను తీర్చుకోవాలి అని చెప్పేసి ఒక యాక్షన్ లో మొదలు పెడతామో దాన్ని రజోగుణంలోకి వచ్చేస్తాం. అప్పుడు మరి ఈ రెండింటినీ కాకుండా సత్వగుణంలో ఉండాలి అని చెప్పేటువంటి విషయము ఈ శ్లోకంలో ప్రధానమైనటువంటి విషయం అనమాట. త్రైగుణ్య విషయ వేదాహ. ఈ వేదములో ఉన్నటువంటి, వేదము అంటే ఇక్కడ వేదంలో ఉన్నటువంటి కర్మకాండ గాని ఉపాసనా కాండ గాని ఈ త్రిగుణాల వలయంలో తిరుగుతుండేటువంటి సంసారము అనేటువంటి దానికి సబ్జెక్ట్ మ్యాటర్ గా ఉండేటువంటివి కాబట్టి అలాంటి దాని నుంచి నీవేం కావాలి అర్జున, నీవు నిస్త్రైగుణ్యో భవార్జున, గుణాతీతులవై వెళ్ళిపోవాలి. గుణాలకు ఈ 3 గుణాలకు అతీతులవై ముందుకు వెళ్ళిపోయేసి సత్వగుణంలో ప్రతిష్ఠితులైపోవాలి అని చెప్పడం అనమాట ఇక్కడ.
అది ఇక్కడ ఏం చెప్తా అంటే అందువల్ల నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ గుణాలకు అతీతంగా నువ్వు వెళ్ళిపోవాలి. అతీతంగా వెళ్ళిపోయినావంటే నీకు ఈ సంసార చక్రం అనేటువంటిది బంధించదు. ఎప్పుడైతే సంసార చక్రం బంధించదో నీవు ముందుకు సాగిపోతుంటావనమాట. ఏదైనా నీకు తమో గుణంలో పడిపోతున్నాను అని తెలిసినప్పుడు వెంటనే నీవు అలర్ట్ అయిపోయి ఏమైపోతుంటుందంటే, నేను కాదు. నేను సాక్షి మాత్రమే నేను అన్నటువంటి భావన ఎప్పుడు కలుగుతుండాలనమాట. దేహానికి ఏదన్నా దెబ్బ తగిలింది, ఇంకేదో అయింది. అప్పుడు చాలా బాధపడిపోయేసి దానికోసమే మనము పరిగెత్తి ఇది ఏదో చేసుకోవాలనేటువంటి అవసరం ఏం లేదనమాట. అదే మినిమం ఏదో చేసుకునేసి అది మనకు కష్టం లేకుండా ఉండేటి వరకు చూసుకోవచ్చు అంతేగాని అంతకన్నా మించి మనం చూసుకునేటువంటి అవసరం లేదు అని ఇక్కడ చెప్పడం అనమాట. ఆ భావనకు అతీతుడే ముందుకు సాగిపోవాలన్నమాట. మనం అలాంటి భావనలో ఉన్నప్పుడు ఆ త్రిగుణాల్లో ఉన్నంత సేపు మాత్రమే మనకి ఏమైపోతుంటుందంటే ఏదో కామనలు కోరికలు వస్తుంటుంది అనమాట. ముందు ఒక పాఠంలో మనం ఏం చెప్పుకున్నామంటే సనత్ కుమారుడి కథ చెప్పుకున్నాం. సనత్ కుమారుడికి సాక్షాత్ జగన్మాత వచ్చి నీకు వరం ఇస్తానంటే ఆయన వరం వద్దంటాడు అనమాట. ఆమె బలవంతం చేసి వరం ఇచ్చేదానికి పోతే ఆ వరము ఏదేదో వరాలు అడుగుతాడు అతను. అప్పుడు ఈ వరాలు కాదు అని ఆమె కోపం చేసుకుంటే అమ్మ నాకు అంతకన్నా లేదంటాడు అనమాట. అతను వరాలు తోసలేదంటే అంటాడు. అది మనం చూసామన్నమాట. ఆ కథ చూసామన్నమాట. అంటే వరాలు వద్దు నాకు, శాపాలు శాపం ఇస్తే సరే ఇచ్చావు, వరం ఇస్తే ఇచ్చావు సరే, అంతేగాని నాకుగా ఏది వద్దు అనేటువంటి భావన వచ్చేటువంటి స్టేజ్కి మనం రాగలగాలన్నమాట. అలాంటిది త్రిగుణాలకు అతీతంగా ఉండడం ఉన్నటువంటిది అనమాట. త్రిగుణాలకు అతీతంగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు అప్పుడు నిస్త్రై ఉండేగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు ఈ సంసార చక్రం అన్నటువంటిది బంధనం లేకుండా అయిపోతుంది. అప్పుడు మాత్రమే ముక్తికి మార్గానికి సుగమం అవుతుంది అని చెప్తారనమాట. అందువల్లనే మనకు ఛాందోగ్యోపనిషత్తులో ఒకటి చెప్తారనమాట. అన్యోసౌ అన్యోహం అస్మి, అన్యోసౌ అన్యోహమస్మి ఇది అని చెప్పంటే ఇది ఒక దేవత, ఇది నేను ఈ దేవతను ప్రార్థన చేస్తున్నాను, ఈ దేవత నాకు ఈ వరం ఇస్తుంది, లేకుంటే ఈ ఫలం నాకు ఇస్తుంది అనే చెప్పి భావనతో ఎవరైతే ఆ ఉపాసన గాని ఆ కర్మ గాని చేస్తుంటాడో వాడు ఎవరంటే నసవేద అంటారంటే విషయం తెలిసినటువంటి వాడు కాదు. యథా పశువు అంటారు. అంటే పశువు ఎలా ఉంటుందో అలాంటి వాడు. పశువు ఎలా ఉంటుంది? ఒక ఎద్దు గాని, ఆవు గాని, కుక్క గాని, ఇతను నా యజమాని, ఈ యజమాని దగ్గర నేనున్నాను, ఈ యజమాని నా రక్షణ ఇతను చూసుకుంటాడు, నేను ఇతని దగ్గర ఉంటాను అని చెప్పేసి ఆ భావన అన్నమాట. ఇప్పుడు కూడా నాకేదో వస్తుంది, ఫలం వస్తుంది ఈ యజమాని నుంచి అని ఎలా పశువు అనుకుంటుందో అలాగే మనము ఈ దేవత ఇక్కడ ఒక సపరేటు, నేను సపరేటు అని చెప్పేసేసి అన్యోసౌ అన్యోహం అస్మి ఇతి అని చెప్పి ఎవరైనా ఉపాసన చేస్తుంటారో అది అది ఏమైపోతుందంటే నసవేద అంటారనమాట. యథా పశువు అని చెప్పేసి మనకు బృహదారణ్య ఉపనిషత్తులో ప్రధానమైనటువంటి శ్లోకం కొన్ని అలా చెప్తారనమాట. అంటే అలాంటి విషయాలు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ గుణముల్లో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ వస్తుంటాయి అనమాట. నేను నాకేదో కామన కావాలి, నాకు పుణ్యం కావాలి అని చెప్పేసి ఆ త్రైగుణ్య విషయ వేద, అందుకోసమే వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ గాని ఉపాసనాకాండ గాని ఇలాంటి విషయాలు మాత్రమే చెప్తుంది. నీవు ఇది చెయ్యి నీకు ఇది ఫలం వస్తుంది, ఇది చెయ్యి నీకు ఈ ఫలం వస్తుంది అని చెప్పి వేదాల్లో చెప్తుంటారు అనమాట. కానీ వీటికి అతీతంగా నీవు ఎదగాలి. అది ఎందుకు అతీతంగా ఎదగాలి అంటే అందుకోసమే మరి వివేకానందుడు చెప్పుకున్నాం. అది కూడా వివేకానందుడు ఏమంటా అంటే ఇట్ ఈస్ వండర్ఫుల్ టు బార్న్ ఇన్ చర్చ్ ఆర్ టెంపుల్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో ఆన్ విత్ ద సేమ్ రిలీజియన్ అని చెప్తాడు అనమాట. అంటే టెంపుల్ ఆర్ చర్చ్ అంటాడు. అంటే టెంపుల్ ఆర్ చర్చ్ అంటే ఏదో గోడాని కాదు అర్థము. ఒక మతము యొక్క పద్ధతి కానీ, మతంలో ఉన్నటువంటి నిబంధనలు కానీ, నువ్వు కట్టుబడులకు కానీ వాటన్నిటి మధ్యలో నువ్వు పుట్టినప్పటికీ కూడా నువ్వు అదే కట్టుబాటులో ఎందుకు నీకు తెలియకుండా పుట్టావు. ఆ కట్టుబాటులో నీవు ఒక ముస్లిం ఇంట్లో పుట్టింటే నీవు ముస్లిం, లేకుంటే క్రిస్టియన్ ఇంట్లో పుట్టింటే నీవు క్రిస్టియన్, మరి వైదిక సంప్రదాయంలో పుట్టింటే వైదిక సంప్రదాయము, అలా ఉంటావు నీవు. కానీ పరమ సత్యాన్ని తెలుసుకునేటువంటి సందర్భంలో నీవు ఈ స్థితిని అంతా అధిగమించేటువంటి స్టేజ్కి రావాలి అని చెప్తాడు అనమాట. ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవాలంటే పరమ సత్యాన్ని అంటే ఏది
నిత్యము, ఏది అనిత్యము అన్నటువంటి జ్ఞానం తెలుసుకునేటువంటి సందర్భంలో ఈ కట్టుబాట్లన్నిటిని ఒక్కసారిగా ముందుకు అధిగమించి ముందుకు సాగేటువంటి శక్తి నీకు రావాలన్నమాట. అప్పుడు నీవు నిస్త్రైగుణ్యో భవార్జున. అలాంటి అది వచ్చినప్పుడు అలాంటి సత్యాన్ని సత్యాన్వేషకుడు ఒకడు క్రిస్టియన్‌లో పుట్టాడనుకోండి. అతను ఎప్పుడైతే సత్యాన్వేషణ కోసం తన మతాన్ని సైతం పక్కన పెట్టేసి ముందుకు సాగుతుంటాడో అప్పుడు ఏమిటంటే అతను అప్పుడు హి ఈజ్ నో మోర్ క్రిస్టియన్. అప్పుడు అతను క్రిస్టియన్ కాదనమాట. వైదిక సంప్రదాయంలో పుట్టినటువంటి వాడు కేవలం కర్మకాండనే చేస్తూ ఉన్నటువంటి వాడు మరి ఆ కర్మకాండను వదలకుండా బయటికి రాకుండా మండన మిశ్రులాగా గాని, కుమారుల భట్టు మాదిరిగా గాని ముందుకు రాకుండా అలాగే ఆ కర్మకాండలోనే ఉన్నటువంటి వాళ్ళు మరి ఎప్పుడైతే జ్ఞాన నిష్టకి చేరుకోవాలని అనుకుంటారో అప్పుడు వాళ్ళు ఈజ్ నో మోర్ వైదికలు కాదు వాళ్ళు. వాళ్ళు వేదాంతంలోకి ప్రవేశిస్తారనమాట. అందువల్లనే మరి మండన మిశ్రుడు తండ్రికి మరి తిథి పెట్టేటువంటి సందర్భంలో ఇతను ప్రవేశిస్తాడు అక్కడికి. శంకరాచార్యుడు ప్రవేశిస్తాడు తనతో. మరి కర్మకాండ అవసరం లేదు అని చెప్పడానికి ఆయన ప్రవేశిస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో వాగ్యుద్ధం జరగడము, ఉభయ భారతి రావడము ఆ కథ మనకు చెప్పుకుంటాం అనమాట. అక్కడ ఏమి కర్మిష్టి అయినటువంటి వాడికి ఒక వేదాంతి అయినటువంటి వాడికి జరిగినటువంటి సంవాదం అది. ఆ సంవాదంలో మరి అప్పుడు ఇతను శంకరాచార్యుడు తన వాదనా పటిమతో తర్వాత అతన్ని ఓడిస్తాడన్నమాట. అతన్ని ఓడించి అతన్ని తన మార్గంలో తిప్పుకొని అతన్ని తన శిష్యుడిగా చేసుకుంటాడు. అలాంటి చేసుకునేసేసి ముందుకు సాగిపోతాడు శంకరాచార్యుడు. అందువల్ల అప్పుడు మరి మన సంప్రదాయం కూడా అలా ఉండేదన్నమాట. ఒకప్పుడు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అంటారన్నమాట. అందువల్ల మనం సంప్రదాయం ఏమిటంటే మనము ఒకరికొకరు ద్వేషం లేదు. ఏమిటి అంటే మనము ఒక విషయాన్ని కోసం మనము కొట్లాడుకుంటాం అంతే. విషయం కోసం ఎస్టాబ్లిష్ చేస్తాము. నీ సంప్రదాయం గొప్ప అయితే నేను నీ శిష్యుడు అవుతాను. నీవు చెప్పింది నిజమని నీవు రుజువు చేస్తే నీవు నాకు శిష్యుడుగా కావాలి అన్నటువంటి ఇదనమాట. శంకరాచార్యుడు చాలా చిన్న పిల్లవాడు. అతనేమో అప్పటికే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. మరి అతను ఇతనికి శిష్యుడిగా చేరుతాడు అనమాట. అది కథ అనుకోండి ఇది. అది నిస్త్రైగుణ్యో భవార్జున అంటే అలాంటిది అనమాట. నీవు నిస్త్రైగుణ్యుడిగా అయిపోతే నిష్కామో భవ అంటాడు శంకరాచార్యుడు. మరి ఆ కామములు ఉన్నటువంటిదే లేకుండా అయిపోవాలి నీకు. కామములు ఉన్నటువంటిది ఏ కోరిక నీవు కోరద్దు. ఏ కోరిక కోరుకోకుండా నీవు ముందుకు సాగిపో. అప్పుడు మాత్రమే నీకేమైపోతుందంటే మోక్షం అన్నటువంటిది నీకు సిద్ధిస్తుంది. లేకపోతే మోక్షం నీకు సిద్ధించేటువంటి అవకాశమే లేదు. అందువల్ల ఈ పరమ సత్యాన్ని తెలుసుకునేటువంటి సందర్భంలో కొన్ని విషయాల్లో ఇలాంటివి మనకి తెలుస్తుంటాయి అనమాట. వీటికి మనం అందుకోసం అప్పుడప్పుడు ఏమైపోతుందంటే వీటిని సులభంగా అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంటుంది ఒక్కొక్కసారి. అందువల్ల మహాభారతంలో చిన్న చిన్న కథలు రాసి ఏం చేశారంటే వాళ్ళు ఇలాంటి దానికి పరిష్కారం చూపిస్తారనమాట. మరి ఎలా చేయాలి అని చెప్పేసి. ఒక ఉదాహరణకు ఒక కథ చెప్తాను చూడండి. చిన్న కథ, చాలా చిన్న కథ. అది పెద్ద కథే. ఆ పెద్ద కథ అంతా చెప్పను. ఊరికే అది పేర్లు కూడా చెప్పను. ఎందుకంటే కాంట్రవర్సీ చాలా ఎక్కువది ఆ స్టోరీ మీద. మరి చాలా మంది ప్రవచనకర్తలు కూడాను ఆ స్టోరీని వదిలేసి ముందుకు సాగిపోతుంటారనమాట దాన్ని. ఆ ఆస్పెక్ట్స్ చెప్పరనమాట. అది చెప్తే చాలా డేంజరస్ ఇదన్నమాట. ట్రెండ్ అన్నమాట. కానీ మనం భగవద్గీత చెప్పుకునేటువంటి సందర్భాల్లో మరి అలాంటివి చెప్పుకుంటే తప్పు లేదనమాట. ఒక గురువు ఉంటాడు. ఆ గురువుకు భార్య, గురు పత్ని, గురుకులం వాళ్ళు అడవిలో ఉంటారు. అడవిలో అప్పుడు గురుకులాన్ని స్థాపించి అక్కడ ఉంటారనమాట. అక్కడికి ఒక శిష్యుడు చేరుతాడనమాట. ఆ శిష్యుడు గురుపత్ని కన్నా పెద్దవాడు. మరైతే గురుపత్ని తల్లితో సమానము. అతను ఆ భావనతోనే చూస్తుంటాడు అనమాట. ఆమె ఆ భావనతో చూస్తుందో లేదో మనకు తెలియదు. అది అలా ఆ సందర్భము. ఒక సందర్భంలో ఏమైపోతుందంటే గురువుకి ఏదో చాలా ముఖ్యమైనటువంటి పని పడేసి శిష్యునికి ఆ గురుకులం బాధ్యత అప్పగించి మరి వేరే మగవాళ్ళు ఎవరు లేరు. ఆమె దాసీలు ఉంటారనమాట. కొంతమంది దాసీలు ఉంటారు. మరి వీళ్ళని సంరక్షించే బాధ్యత, తర్వాత ఈ గురుకులాన్ని చూసేటువంటి బాధ్యత నీది నాయన అని చెప్పేసేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఒక 2, 3 నెలలు నేను రాకపోవచ్చు. కాబట్టి నువ్వు అంతవరకును నీ గురుకులాన్ని సంరక్షిస్తూ ఉండు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమైపోతుందంటే సరే వెళ్ళిపోతాడు. ఈమె రజస్వలవుతుంది. అంటే చూడండి అప్పుడు ఎట్లా ఉండేదంటే అంత బాల్య వివాహం చిన్నప్పుడే జరిగిందనమాట. ఎందుకు జరిగింది అంటే మరి మనకు వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండలో ఏం చెప్తారంటే
మీరు అన్ని చదివితే గనుక చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. ఒక తండ్రి అన్నటువంటి వాడు తన ఇంట్లో తన కుమార్తె రజస్వలైతే గాని అతను రౌరవ నరకాలకు వెళ్ళిపోతాడంట. అంటే ఆమె మెచ్యూర్ అయ్యేదానికి కొద్ది దినాల ముందే పెళ్లి చేసేయాలన్నమాట. చేసేసి కొద్ది దినాలు, కొద్ది ఏళ్ల ముందో, కొన్ని నెలల ముందో లేకపోతే కొన్ని ఏదో ముందుగా పెళ్లి చేసేసేయాలి. ఇక్కడే అయ్యి ఆమె ఇక్కడ ఉంటే అతనికి వచ్చేటువంటి నరకము మరి ఆయన ఎన్నో సంవత్సరాల నరకం వస్తుంది అని చెప్పేసి మన ధర్మశాస్త్రంలో రాస్తారన్నమాట. మరి ధర్మశాస్త్రంలో రాశారు గదా! మరి ఇంకొకటి గూడా ఉందన్నమాట. ఆ రజస్సులు అయిన తర్వాత మొదటి రజస్సు వృథా కాకూడదన్నమాట. అప్పుడు ఆమె ఏ ఎ ఎ ఎవరో ఒకరు పురుషునితో ఆమె ఆహ్, ఆమె అనుభవించి పుత్రుడిని కనాలన్నమాట. లేకపోతే గాని అది వృథా కాకూడదన్నమాట అది. గర్భం వృథా కాకూడదు అని చెప్పేసి ఒక రూల్ అన్నమాట. మన ధర్మశాస్త్రం ప్రకారం. ఈ 2 శాస్త్ర నిర్ణయం అన్నమాట. మనోధర్మ శాస్త్రం అనేది లా బుక్. లా బుక్ ఫర్ హిందూ సొసైటీ అప్పట్లో. ఆ 2 రాశారనమాట. ఆ 2 ఉంది. తర్వాత చాలా కాలం వరకు పరాశర స్మృతి వరకు గూడా నాది కంటిన్యూ అవుతూనే ఉందనమాట అది. అంటే యుగ ధర్మాల కలియుగం వరకు గూడా అదే ఆ ధర్మం అలాగే ఉందనమాట. మరి ఆమె అప్పుడేమైపోతుంది అనుకోకుండా ఆమె అలా అవుతుంది. అయినప్పుడు ఏమైపోతుందంటే, మరి గురువుండడు. మరి ధర్మం ఏమి చెప్తుంది? ధర్మం ప్రకారము ఆమె రజస్సు వృథా కాకూడదు. మరి అప్పుడు ఎవరైనా ఒక పురుషుడు గురువు లేడు, భర్త లేడు. మరి ఆమె ఏం చేస్తుందంటే, దాసీలకి చెప్పేసేసి శిష్యుడిని పిలుచుకురండి అని చెప్పేసి పంపిస్తుందనమాట. పంపిస్తే మరి శిష్యుడి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారనమాట. ఆమె ఇట్లా రజస్వలయింది. మరి ఆమె ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది. నీవు వచ్చి ఆమెను కోరిక తీర్చాలి అని అంటారనమాట. అంటే ఆయన చాలా కోపం చేసుకుంటాడు. మరి ధర్మశాస్త్రం చెప్తుంది అంటారు. ధర్మశాస్త్రం చెప్తే నేను విననంటాడతను. అనేసి ఏం చెప్తాడంటే, నేను గురువు గురువుకు నేను శిష్యుడుగా ఉన్నటువంటి వాడిని నేను అలాగే ఉంటాను గానీ, ఇలా నేను ఉండనంటాడనమాట. నేను నాకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని నేను విననంటాడనమాట. అది మనుధర్మ శాస్త్రం కూడా స్పెసిఫిక్‌గా మహాభారతంలో రాకపోయినప్పటికి కూడాను, ధర్మశాస్త్రం నియమ నిబంధనలు నేను పాటించనంటాడతను. అనేసి అతనేం చేస్తాడంటే, ఆయన వెళ్ళాడన్నమాట. గురువు 2 నెలల తర్వాత వస్తాడు. వచ్చి ఆయన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటాడనమాట. తెలుసుకునేసి చాలా సంతోషపడిపోతాడు అతన్ని. సంతోషపడిపోయి, "నాయనా నువ్వు ఎంతో అదే ఉజ్వలంగా ఆలోచన చేసినావు నీవు. ఓ ధర్మశాస్త్రం ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం ఉంది అని చెప్పేసి ధర్మశాస్త్రం ప్రకారమే వెళ్ళాలనేటువంటి అవసరం లేదు. కాబట్టేసి నీవు ఏది జ్యుడిషియస్‌గా అప్లై చేయాలన్నటువంటిది ఆ సందర్భాన్ని బట్టి నువ్వు దాన్ని పరిశీలించి చూసుకోవాలి. కాబట్టేసి నీవు చేసిన పని మంచిదే. నీవు చేసిన పని ధర్మయుక్తమే అని. ఎందుకంటే ఇతను అడుగుతాడు మళ్ళీ నేను ధర్మం చేశానా? అధర్మం చేశానా? అనేసేసి. నీవు ధర్మమే చేశావు నీవు. నీవు అధర్మం చేయలేదు అని చెప్పేసి అతను చేసి నీకు విద్య అంతా వచ్చేసిందిప్పుడు. నువ్వు నీకు ఐ బ్లెస్ యూ అని చెప్పేసేసి అతనికి సమస్త వేద వేదాలన్నీ అతనికి భాషించేటట్టు చేసేసి అతన్ని గురుకులం నుంచి విడుదల చేస్తాడనమాట. అది ఎవరు ఏమి అనేటువంటి కథ నేను భారతంలో చెప్పాను. మరి చెప్పినప్పుడు మరి నేను చాలా మంది ప్రవచనాలు విన్నాననమాట. మనం ఇప్పుడు తెలుగులో ప్రవచనాలు చెప్తుంటారు కదా! పెద్ద పెద్ద వాళ్ళంతాను. ఆ ప్రవచనాలు చెప్పేటప్పుడు ఈ మిగిలిన కథ అంతా చెప్తారు గానీ, ఈ పోర్షన్ చెప్పరనమాట. మరి ఎందుకు చెప్పాలి? చెప్పకపోతే మరి త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున. వేదాల్లో చెప్పారని చెప్పేసి నీవు దాన్ని పాటించేటువంటి అవసరం లేదు. ఆ సందర్భాన్ని బట్టి నీవు వేదాలకు అతీతుడిగా ముందుకు వెళ్ళిపో నాయనా అని చెప్పడం అనమాట. నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పేసి చెప్తాడనమాట. నిస్త్రైగుణ్యో భవార్జున అంటే ఇలాంటిదనమాట. నీవు ఆహ్, దీని నుంచి ముందుకు జరిగిపోయేదానికి నీవు ఎదగాలన్నమాట. మరి దీన్నే పట్టుకునేసి ఈ మరి చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడున్నాడు. ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక వైదిక సంప్రదాయంలో పుట్టినటువంటి వాడు. వైదిక సంప్రదాయంలో పుట్టినటువంటి వాడు అతనికి ఆ సంప్రదాయం పట్ల అనురాగం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, అభిరుచి ఉంటుంది. తర్వాత దాని మీద ఒక ప్రేమ ఉంటుంది. దాన్ని పెంచి పెద్ద చేయాలన్నటువంటి అవసరం ఉంటుందన్నమాట. కానీ శ్రీకృష్ణుడే మనకిచ్చినటువంటి సందేశం ఏమిటంటే వేదాలు చెప్తుంటాయి. వేదాల కర్మకాండ, ఉపాసనా కాండాలు ఎన్నో చెప్తుంటాయి. ఆ చెప్పిన వాటిని పట్టుకునేసి చాలామంది ఏం చేస్తుంటారు, మరి శ్రీకృష్ణుడి కాలానికే ఇది ఇది జరిగిందంటే,
మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్పులు, ఎన్ని చేర్పులు వచ్చింటాయి మనం ఆలోచించేసుకోవచ్చు అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండింది 5,000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి కథ. అప్పట్లోనే ఈ కర్మకాండ అన్నటువంటిది అంత విస్తారంగా పెరిగిపోయిందనమాట. విస్తారంగా ఎందుకు పోయిందంటే పురోహితవాదం ఉంటామనమాట. పురోహితవాదం అంటే చెప్తే కాస్త మంది పురోహితులు బేజారించుకుంటారు. పురోహితవాదం అంటే ఏమిటంటే మరి కర్మల్ని పెంచడం అనమాట. కర్మలను పెంచడం. ఏదైనా ఒక చిన్న పని ఉంది. నీవు ఈ యజ్ఞం చేయి, ఈ యాగం చేయి, ఈ వ్రతం చేయి, లేకుంటే ఇంకేదో చేయి, అది చేసి ఇది చెయ్యి, అది చెయ్యి అనమాట. మరి మనకు ఆ బుద్ధిజము, జైనిజం ఎందుకు పుట్టిందంటే ఇది చాలా ఎక్కువైపోయి ఆ రెండు పుట్టాయనమాట. అలాంటి సందర్భం అనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడి టైంలో ఆ సమయంలోనే మరి త్రైగుణ్య విషయ వేదాహ అనేటువంటిది ఆయన చెప్తాడనమాట. అంటే త్రిగుణాలకు సంబంధించినటువంటి వస్తువే ఈ వేదంలో ఉన్నటువంటి కర్మకాండ, ఉపాసనాకాండ. దానివల్ల నీకేమొస్తుంది? నీకు వచ్చేది స్వర్గం వస్తుంది. ఇంకేదో సుఖం వస్తుంది, భోగం వస్తుంది. కానీ ఆ భోగములోనే నీవు కట్టుబడి ఆ భోగాల్లో ఉండి నేను వేరు, మరి ఈ దేవత వేరు అని చెప్పేసి ఆ కర్మ ఫలదాత వేరు, కర్మ ఫల గ్రహీత నేను అనే భావంతోనే ఉంటూ ఉంటావా? లేకుండా ఉంటే నీవే కర్మఫల దాత అయిపోతావా? అది ప్రశ్న. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి వేసేటువంటి ప్రశ్న. నీవే కర్మఫల దాత అయిపోవడం అంటే నీవే ఈశ్వర భావనలోకి కలిసిపోయి నీవే ఈశ్వరుడు అయిపోవాలా. అంటే ఆత్మతత్వంలోకి నీవు తెలుసుకున్నటువంటి వాడైతే నీవే ఈశ్వరుడు అంతే. నీవే కర్మఫలదాత కావాలి అనుకుంటున్నావా? లేకుంటే నీవు కర్మఫలదాత వేరే ఉన్నాడు, నేను కర్మఫల గ్రహీత అని చెప్పేసే ఉద్దేశంతో నీవు ఇలా ఉంటూ సంసార చక్రంలోనే ఉండాలి అని అనుకుంటున్నావా? నిర్ణయించుకో అని చెప్పేసి చెప్పేటువంటి ప్రధానమైనటువంటి మొదటి లైన్ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ? నిర్ద్వంద్వ. నిర్ద్వంద్వ అంటే ఏమిటి? దీనికి శంకరాచార్యుడు ఒక డెఫినేషన్ కూడా ఇస్తాడు అనమాట. డెఫినేషన్ రాసుకొచ్చాను నేను, నోటికి రాదు అది. చూడండి, నిర్ద్వంద్వ. నిర్ద్వంద్వ అంటే సుఖ దుఃఖ హేతు సప్రతిపక్షౌ పదార్థో ద్వంద్వ శబ్దవాచ్యం తత నిర్గత నిర్ద్వంద్వో భవ అంటాడు అనమాట. ఇక్కడ ఏమిటంటే రెండు కండిషన్స్ చెప్తాడు అనమాట. ఇది ఏమిటంటే నిర్ద్వంద్వ అంటే సుఖ దుఃఖ హేతు ద్వంద్వములు అంటే ఏమిటి? ద్వంద్వాలంటే అది అనుకున్నాము ముందు క్లాస్ లో చెప్పానో లేదు తెలియదు అనమాట. ఒక గుర్రము గాడిద ద్వంద్వం కాదనమాట. ఆ ద్వంద్వం ఎలాంటిది ఉండాలా? సుఖ దుఃఖాన్ని కలిగించేటువంటిగా ఉండాలన్నమాట ద్వంద్వములు. శీతోష్ణములు. సుఖము శీతము సుఖము కలిగిస్తుంది, శీతము దుఃఖము కలిగిస్తుంది. తర్వాత అలాగే ఉష్ణము సుఖము కలిగిస్తుంది, దుఃఖము కనిపిస్తుంది. ఆ రెండు మళ్ళీ ఒకదానికి ఒకటి ఆపోజిట్ అనమాట. అది ఈ సుఖ దుఃఖ హేతు సప్రతిపక్షం అంటాడు అనమాట. సప్రతిపక్షం అంటే ఏమిటి? సప్రతిపక్షం అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉండాలన్నమాట. జయాపజయములు. కొన్ని చెప్పండి మీకు తోచినటువంటి జయాపజయములు, నిందాస్తుతులు మీకు తోచితే చెప్పండి. మానవమానములు, సుఖ దుఃఖములు, లాభాలాభములు. ఇంకేమైనా తోస్తుందా ఎవరికన్నా? తర్వాత లాభాలాభములు, శుభాశుభములు, లాభ నష్టాలు, కలిమిలేములు, ఇలాంటివన్నీ మనకు ద్వంద్వాలు అన్నమాట. ఇంకా ఏమన్నా తోస్తే చెప్పండి. నాకు కొన్ని తోస్తున్నాయి, కొన్ని తోచడం లేదనమాట. శుభాశుభములు, లాభ నష్టాలు, జయాజయములు, మానాపమానములు, నిందాస్తుతులు, న్యాయ అన్యాయములు, స్వర్గ నరకములు, ఇవన్నీ ద్వంద్వములు ఉంటాం అనమాట. అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉండాలా. అది సుఖాన్ని కలిగించాలా, ఇది సుఖాన్ని కలిగిస్తూ ఉండాలా. ఒకే సందర్భంలో అది సుఖాన్ని కలిగించకుండా పోతూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తా అంటే, ఆయన అర్జున నీవు నిర్ద్వంద్వో భవ. నిర్ద్వంద్వో భవ అంటే నీవు ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపో. అంటే ఎందుకు ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపో? ద్వంద్వం అంటే ఏమి చూడండి, ఇంకా ముఖ్యమైనటువంటిది ఉందండి. స్వపర, నాది అది వేరే, వాడిది నేను వేరే, వాడు వేరే అని ఎప్పుడైతే చూస్తావో మనిషిని, అప్పుడేమైపోతుందంటే విభజన జరిగిపోతుంది అనమాట. డివైడ్ చేసేస్తున్నాం అనమాట.
అప్పుడు ఏమైపోతుందంటే ఏరా నీవు ఏదో నీ దగ్గర ఏదో ఈరోజు ఏదో మీ ఏమో తోటలో పండ్లు పండినాయి, ఎక్కువ పండినాయి, ఎవరికి ఇస్తావురా? మరి ఈరోజు ఎవరో ఎవరు కనబడితే వాళ్ళకి ఇస్తాను ఉంటాడు అనుకోండి. వాడిని కర్మ బంధించదనమాట. నేను నా వాళ్ళకే ఇస్తాను, ఊరికే ఇస్తాను, మా మా వాళ్ళకే ఇస్తాను, వేరే వాళ్ళకి ఇవ్వను ఉంటాడు అనుకోండి. నువ్వు డివైడ్ చేసేస్తున్నావు అనమాట. నువ్వు ద్వంద్వంలో పడిపోతున్నావు, తమగుడంలో పడిపోతున్నావు. కాబట్టి ఆ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలన్నమాట. ద్వంద్వాలకు అతీతంగా చాలా మంది చూస్తుంటాం అనమాట. నేను చాలా మందిని చూశానన్నమాట. మా ఇంట్లోనే జరిగేది. ముందు మా అమ్మ చేసేదనమాట. ఎవరికన్నా దానం వేయాలి, దానం వేయాలంటే మన ఆడబిడ్డలకు ఇస్తాం దానము. మన ఆడబిడ్డలకు దానం ఇస్తే ఏమి సుఖము, ఏమో తెలియదు అనమాట. మరి పెద్దలు చేసేటువంటి వాళ్ళు అలాంటి పనులు చేసేటువంటి వాళ్ళకు ద్వంద్వములు అనమాట. అంటే మన ఆడబిడ్డలకి ఇస్తే ఏం సుఖం లేదనమాట. మన ఆడబిడ్డలకి ఎలాగో మనం చనిపోయిన తర్వాత మనం వద్దన్నా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకప్పటి కాలం పోయిందనమాట. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సుమారు 20 ఏళ్ల కిందట కూడాను ఆస్తి అంతా నా చేతిలో ఉంటే నన్ను ఏదో చూసుకుంటారు అనుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూతురు గాని, అల్లుడు గాని వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా వాళ్ళు స్మార్ట్ అయిపోయారు అనమాట. వీళ్ళు పోయిన తర్వాత ఎలాగో మాకు వస్తుంది, మరి ఎందుకు వీళ్ళతో అనేటువంటి ఆ జనరేషన్ అంత ఫాస్ట్ గా ఎదిగిపోయింది అనమాట. ఆస్తి నీ దగ్గర పెట్టుకొని చేసేది ఏం లేదనమాట. అందువల్ల ఇక్కడ ఏమైపోతుందంటే, అది అవుట్ ఆఫ్ ద వే చెప్పినాను అనుకోండి. ఇది సుఖ దుఃఖములు ఈ స్వపర అనేటువంటిది ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇది నాది, ఇది వాడిది అనే ఎప్పుడైతే మా భావన వచ్చిందంటే, అప్పుడేమైపోయిందంటే నీవు ద్వంద్వములో పడిపోతున్నావు. ద్వంద్వములో పడిపోతుంటే ఏమైపోతుంది, నా వస్తువు నీ వస్తువు అన్నటువంటి భావన పెరిగిపోతుంది అనమాట. అందుకు నీవు అతీతంగా వెళ్ళిపోవాలి. అందుకు అతీతంగా వెళ్ళి ముందుకు సాగాలన్నమాట. అలాగే ఇప్పుడు నాది అన్నప్పుడు ఏమైపోతుందంటే, ఈ ఇల్లు నాది అన్నాడంట ఒకడు. ఈ ఇల్లు నాది అనకూడదు. నీ ఇల్లు నాది అంటే నాది, అది నీవు మరి ఆత్మతత్వంలోకి ఎదగలేదనమాట. ఈ ఇంట్లో నేను ఉన్నానంతే. మరి ఎందుకంటే నీవు ఇల్లు కట్టేసావు అనుకోండి. నీ ఇల్లు కట్టిన తర్వాత ఇంటిలోకి ఒక బల్లి వస్తుంది. బల్లి వస్తుంది, లేక ఒక ఇళ్ళ వస్తుంది, ఇంకేదో వస్తుందనమాట. అదేమనుకుంటుంది, ఇది నా ఇల్లు అనుకుంటుందన్నమాట అది. మరి నాది ఇల్లు అని నువ్వంటే, ఆ బల్లి నాది ఇల్లు అని అది అనుకుంటుందంట. మరి ఆ ఇల్లు కూడా నాదే ఈ ఇల్లు అనుకుంటుందంట. మరి ఎవరిదా ఇల్లు? మరి ముగ్గురు ఉన్నారు, మీరు ముగ్గురు ఉన్నారు. మరి ఎవరిదా ఇల్లు? కాబట్టి అది అది తత్వం మనకు బోధ కావాలన్నమాట. అప్పుడు అయినప్పుడు ఏమైపోతుందంటే, ఈ ఇల్లు నేను ఇంట్లో నేను ఉన్నానంతే. కానీ ఇది నాది అంటే ఏం లేదనమాట. నాది నీది అన్నది ఏమైపోతుందంటే, అలాగే నాది నీది ఏది లేదన్నమాట అక్కడ చివరికి. కాబట్టి ఆ భావన వచ్చేటువంటి స్థాయికి నీవు ఎదగాలి. నిర్ద్వంద్వ శీతోష్ణములు అనుకోండి. శీతము ఉష్ణము. శీతోష్ణములు ఏమిటి, శీతమా పాడు వేసవికాలం వచ్చేస్తుందబ్బా నేను ఎప్పుడు అనుకోవద్దండి. ఎప్పుడు అనుకుని ఆ ముద్ర ఎప్పుడు వేస్తామో అప్పుడు ఏమైపోతుందంటే నీవు ద్వంద్వములై పడిపోయినట్టు. ఏం లేదు, అప్పుడు వచ్చినప్పుడు శీతకాలంలో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, వేసవి కాలంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఏదో వేసవి కాలం వచ్చింది, మరి ఎప్పుడు చూడని వేసవి కాలమా ఏదో వచ్చింది. అయినా ఎప్పుడు మొదటిసారా ఏమన్నా వేసవి కాలం వచ్చిండేది, అది కూడా వస్తుంది వెళ్ళిపోతుంది అనేటువంటి భావన నీవు పెంచుకో. శీతోష్ణముల నుంచి బయటికి వచ్చి మరి దాన్ని గురించే పట్టించుకునేసేసి అయ్యో నా శరీరం ఏమైపోతుందో ఏమో, నా శరీరం ఏమైపోతుందో అనేటువంటి శరీర కాంక్షతో ఆ సుఖ దుఃఖాలు నిందించద్దు. వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి, కొంతమంది నిందిస్తుంటారు, ఓ వర్షము వచ్చేంత ఇది అయిపోయింది. వర్షము అన్నటువంటిది భగవంతుడి యొక్క స్వరూపము. భగవంతుడి స్వరూపం వచ్చినప్పుడు వర్షం వచ్చింటే వర్షాన్ని నిందించడము మరి చాలా తప్పుది. మరి చాందోగ్యోపనిషత్తులో అది ఒకసారి సెంటెన్స్ వస్తుంది, నాకు రావడం లేదు. అది ఏమిటంటే అది కూడా అంతే. అది వర్షము చాలా పడినప్పుడు ఉపనిషత్తులో ఒక వ్యక్తి అంటాడనమాట, ఏది వర్షము అన్నటువంటిది చాలా చెడ్డది అని చెప్పేసి. వర్షము చెడ్డది అనకూడదు అని చెప్పేసేసి మన శాస్త్రం. కాబట్టి అయితే వర్షము విష్ణు స్వరూపం. ఆ విష్ణు స్వరూపమైనటువంటి దాన్ని నిందిస్తే పాపం వచ్చేస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఎగ్జాంపుల్కి మాత్రం అంతే. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవన్నీను దేన్ని కూడా నిందించకూడదు అనమాట. మానాపమానములు. మానం వస్తుంది మనకు. ఒకసారి బాగా పొగుడుతారు, ఏదైనా నీవు మంచి కార్యం చేస్తావు అనుకోండి, కొంతమంది చాలా ప్రశంసిస్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఏదో మొదలబ్బు ఉంది, ఎందుకో చేస్తున్నాడు అంతేను, ఎందో దీంట్లో ఏమో ఉంటుంది అని అంటారనమాట. మానాపమానములు. కొంతమంది ఎదురుగానే వచ్చి అంటారనమాట. ఏమంటారంటే ఏమోనండి మీ సంప్రదాయం మంచిది కాదండి అంటారు.
అది నిందిస్తారు. మీరు ఏమైపోతారంటే హర్ట్ అవుతారనమాట. హర్ట్ అయినప్పుడు ఏమైపోతుందంటే మీది మరే మంచిదా అని మొదలు పెడతామనమాట. మరి అలా మొదలుపెట్టేటువంటి అవసరం లేదంటాడు శ్రీకృష్ణుడు. ఏమిటంటే వాళ్ళు ఒక భావనలో భావరాజాలములో పెరిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ ఆ వ్యక్తిత్వంతో వాళ్ళు ఉన్నప్పుడు నీవు వాళ్ళ ఏదో అన్నారని చెప్పేసేసి నీవు రియాక్ట్ అయ్యేటువంటి అవసరం లేదు. ఆ రియాక్ట్ కాకుండా ఉండగలిగేటువంటి స్థాయికి చేరుకో. నిర్ద్వంద్వః కాబట్టేసి మానము, అపమానం ఉన్నటువంటిది లేదన్నమాట. బుద్ధుడి టైప్‌లో బుద్ధుడి కథ ఒకసారి మనం పాత కథ ఒకసారి చెప్పుకున్నామన్నమాట భగవద్గీతలోనే. అతన్నొచ్చి కూడా ఒక వ్యక్తి తిడుతుంటే బుద్ధుడు అలాగే ఉంటాడంట మరి. ఆ తిట్టినట్టు తనకేం బేజారైపోయేసి మరి నేను ఇంత తిట్టాను కదా! నీకేమి బాధ కాలేదా? అంటే నువ్వు బుద్ధుడు చెప్పాడంట మరి నీవు ఎవరికన్నా ఒక స్వీట్ ఇస్తావనుకో అతను యాక్సెప్ట్ చేయలేదనుకో ఆ స్వీట్ ఏమవుతుంది అంట. ఈ ఇచ్చేవాడి దగ్గరే ఉండిపోతుంది అంట. మరి నువ్వు తిట్టావు నీ తిట్లు నేను రిసీవ్ చేసుకోలేదు. అవి నీ దగ్గరే ఉన్నాయి. నీ 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 దగ్గరే ఉంటాయి అంటాడంట. మరి అది అది ఆ స్థాయికి ఎదగాలన్నమాట. మానాపమానములు, నిందాస్తుతులు, జయాపజయములు. జయం వచ్చింది అని పొంగిపోయేటువంటి అవసరం లేదు. మరి అపజయం వచ్చింది అని కృంగిపోయేటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే మరి ధర్మరాజు వాళ్ళు కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత మరి ఎంతమంది చనిపోయారు అని అడుగుతారనమాట. మహాభారతంలో వస్తున్నారు కదా ఆ కథ. సో ఎప్పుడో శాంతిపురంలోనో ఎప్పుడో వస్తుంది అది. ఎంతమంది భీష్మ పర్వం శాంతిపురం అనుకున్నా. పర్వం గుర్తులేదు. మరి ఆ సందర్భం వస్తుందనమాట. ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుందనమాట. మరి యుధిష్ఠిరుడి లెక్క ప్రకారం అంటే జనరల్ గా ధర్మరాజు కాస్త బాగా బాగా చేసేటువంటి వాడు కదా! ఆయన 33,00,00,000 మంది వరకు చెప్తాడనమాట. అంతమంది చనిపోయారు ఇక్కడ యుద్ధ భూమిలో అని చెప్పేసేసి. ఎవరా 33 మంది 33,00,00,000 మంది అంతా మగవాళ్ళు చనిపోయారనమాట. మగవాళ్ళంతా చనిపోయిన తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఉన్న వాళ్ళందరూను ఈ యుద్ధం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత యుద్ధానికి చేతగానటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే క్షత్రియ వీరులు కాకుండా ఉండొచ్చు. మిగిలిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అందరూ విధవలైనటువంటి ఆడవాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళు. మరి వాళ్ళు విధవలైనటువంటి వాళ్ళంతాను ఇంకా వాళ్ళు యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు మరి వర్ణసంకరము కాకుండా ఎలా ఉంటుంది మరి ధర్మరాజు వర్ణసంకరం కాకుండా రక్షించేటువంటి కర్తవ్యం ధర్మరాజుది మరి ఆ జయము వచ్చింది మరి జయం వచ్చిందని మరి ఆ జయం ఏమి జయం అది ఆ జయం ఏం జయమో తెలియదు అనమాట ఆయన ధర్మరాజే అంటాడు ఓ సందర్భంలో మరి నేనేదో జయించాను రాజ్యాన్ని సంపాదించాను చక్రవర్తిని అయ్యాను అన్నటువంటి భావన ఉంది కానీ మరి నేను నాకు ఉన్నటువంటి రాజ్యం ఏమి రాజ్యము ఇది అని చెప్పేసి ఆయన బాధపడతాడు అనమాట. అంటే అలాంటి రాజ్యం ఉంటుందన్నమాట. ఇక అందరూ ఏడ్చుకుంటూ ఉండేటువంటి రాజ్యం అనమాట. దాన్ని పునరుద్ధరించాలంటే చాలా కష్టం అనమాట. ఆ ఆ సందర్భంలో జయాపజయములు. మరి జయం వచ్చింది, అపజయము అలాగే వస్తుందన్నమాట. సుఖ దుఃఖాలు ప్రతిదీ ప్రతిదీ ఏది వచ్చేప్పుడు కూడా ఈ ద్వంద్వానికి డెఫినేషన్ అనమాట. సుఖ దుఃఖ హేతు సప్రతిపక్ష పదార్థో ద్వంద్వ శబ్ద వాచ్య తతః నిర్గతః నిర్ద్వంద్వో భవ. అక్కడి నుంచి నీవు అక్కడి నుంచి బయటకు వచ్చేసాయి అని చెప్పి చెప్తాడనమాట. అది ద్వంద్వాలకు ద్వంద్వాలు అంటే ద్వంద్వలన్నీ ఇలాంటి ద్వంద్వాలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. ద్వంద్వాలకు అతీతంగా వచ్చేసామనుకోండి మనకు ఒక్క సందర్భంలో తనవాడు పరాయి వాడు అని అనుకుంటుంటాము. తనవాడి దగ్గర నుంచి సుఖం వస్తుంది. పరవాడి దగ్గర దుఃఖం కూడా వస్తుంది మనకు. పరాయి వాడి దగ్గర నుంచి కూడా దుఃఖం వస్తుంది. పరాయి వాడి దగ్గర నుంచి సుఖం కూడా వస్తుంది అనమాట. మన శత్రువు మిత్రుడు అలాంటిది ఏం లేదన్నమాట. ఈ రోజు శత్రువు రేపు మిత్రుడు, మిత్రుడు శత్రువు మనం పాలిటిక్స్ లో చూస్తూనే ఉన్నాము ఇప్పుడు. అలాంటి సందర్భాలు అనమాట. మిత్రులు శత్రువులు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలియదు అనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ అందుకోసమే మన ఈ ఇండియన్ ఫారిన్ పాలసీలు చెప్తారనమాట. దేర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఫో, దేర్ ఇస్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. అది అలా ఉంటుందంట మరి. పర్మనెంట్ శత్రువు లేడు, పర్మనెంట్ మిత్రుడు లేదనమాట. దేర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఫో. ఫో అంటే శత్రువు. దేర్ ఇస్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. అందువల్లనే కదా మరి నితీష్ కుమార్ లాంటి వాళ్ళు మరి ఇక్కడైనా ఉంటాడు, అక్కడైనా ఉంటాడు, ఇంకోతటైనా ఉంటాడు. ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉండడం ఆయనకు కావాల్సిందంతే ఇక్కడ. అది అలాంటి సందర్భం అనమాట ఇక్కడ. కాబట్టేసేసి ఇది కూడా అలాగే అట్లా ఉంటుందన్నమాట. ద్వంద్వాలకు అతీతంగా ఉండాలన్నమాట. ద్వంద్వాలకు అతీతంగా ఉండి మనము ముందుకు సాగిపోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ద్వంద్వాలు ఒకటోటి చెప్పుకుంటూ వస్తే ఒక్కొక్క ద్వంద్వాన్నే బయటికి లాగాలంట.
దీన్ని ఏం చెప్తారంటే వేదాంతం, దీన్ని వేదాంతము అభ్యాసంతో వస్తుంది అంటారు. వింటే రాదనమాట. వింటే వచ్చేటువంటి సబ్జెక్ట్ కాదిది. విన్న తర్వాత దాన్ని మననం జేసుకోవాలి. మననం జేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా అభ్యాసం చేయగలుగుతామా? మానాపమానములు చేయగలుగుతానా? జయాపజయములు చేయగలుగుతానా? నిందాస్థుతులు చేయగలుగుతానా? నేను ఆ స్థితికి ప్రతి ద్వంద్వం నుంచి శీతోష్ణములు వచ్చినప్పుడు నేను దాన్ని ఎక్కడగా ఎదుర్కుంటాదా లేదా అన్నటువంటిది ఆలోచన చేయాలి అంటారనమాట. మిగిలింది 2 నిమిషాలుంది. ఇది కాస్త టైం వదిలేస్తాను. మిగతాది ఇంకాస్త నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. సార్ ఇది నా ఇల్లు, నా వాళ్ళు అనుకోకపోతే ఇంగా ఈ ఇదే ఉండదు కదా సార్. రిలేషన్‌షిప్పే మెయింటైన్ కాదు కదా! మనం అంతా అది వదిలేసుకొని అది పోయినప్పుడు దేహ భావన కదా మేడం. ముక్తి రావాలనుకుంటే దేహ భావన వదిలిపెట్టాలి గదా! మీకు ముక్తి కావాలనా? లేకుంటే ఈ సంసార చక్రంలో ఉండాలనా అన్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. అవును. కట్టుకున్న తర్వాత సంసారాన్ని వదిలేయలేరు కదా! ఎవరైనా సంసారాన్ని గూడా. వదలకూడదు. సంసారాన్ని వదిలే పని లేదు. సంసారాన్ని వదలకుండా ఏం చేయాలంటే ఆహ్, ఈ ఇంట్లో నేనున్నాను అన్నటువంటి భావన పెంచుకోండి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఈ ఇంట్లో నేనున్నాను. మీరు ఎంతకాలం ఉంటారో తెలీదు. అది కొంతకాలం తర్వాత మరి ముందుగానే మరి చాలా మంది చూస్తుంటాం కదా మేడం. అలా ఉండేసేసి అలా వెళ్ళిపోతుంటారనమాట. దాంట్లో సడెన్‌గా ఏమైతుందో తెలీదు. ఇద్దరు ఉందాము అని అనుకుంటుంటాము. ఒకరు వెళ్ళిపోతారనుకోండి. మనం అది అది ఎవరు దగ్గర లేరనుకోండి. మనం ఎలా సందర్భంలో ఉంటాము? మన తోట చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కదా! మీకు తెలిసుంటుంది కదా! తిరుపతిలో పనిచేసేవాడు. ఆ! ఆయన అవునవును. కడపలో ఇల్లు కట్టాడు. పెద్ద ఇల్లు కట్టాడనమాట. ఇప్పుడాయన వృద్ధాశ్రమంలో చేరుకున్నాడనమాట. ఇంకా శక్తి ఉంది. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మరి ఏం చేస్తాము? మరి అది 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 మరి ఇల్లు అని అనుకున్నాడనమాట. ఇల్లు అనుకున్నాడు, ఉన్నాడు. భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ఏమైపోయినాడు అతను? అలా అయిపోయినాడు గదా! ఆయన తెలుసు గదా మీకు. తెలుసు. తెలుసు. చంద్రశేఖర్ ఆయన సార్. ఇప్పుడు ఎక్కడున్నాడు చూడండి. బెంగుళూరులోనే ఆ! బెంగుళూరులోనే ఉన్నారు గదా సార్! లేదు లేదు మేడం. కడపలో రెడ్డి ఆశ్రమంలో ఉన్నాడు. నేను మొన్న మాట్లాడేసాను అతనితో. ఆయన అట్లా ఉండిపోతాడనమాట. అంటే ఏం చేస్తాము? ఈ పెద్ద ఇల్లును ఆయన ఇంటికొచ్చి చూస్తే ఆయనకు అలా అనిపిస్తుందంట. ఇది ఇదేదో అప్పుడు భవనంగా కట్టాను నేను. భవనం నా నాది అని అనుకున్నాను. దీనికోసం ఉన్నాను. దీనికోసమే తాపత్రయపడ్డాను. ఇప్పుడు నేను దీన్ని మెయింటైన్ చేయలేకను. నేను ఒకడున్నాను. నాకు భోజనం పెట్టేటువంటి వాళ్ళు లేరు. ఎవరు లేరు. నేను దాని బదులు ఇక్కడ ఉండడం మంచిది అని చెప్పేసేసి ఇక్కడ చేరుకున్నాను అని చెప్పేసి చెప్పాడనమాట ఆయన.